వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాసులనే కాదు, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కూడా కదిలించింది. ప్రభుత్వమే స్వయంగా కదిలి వచ్చే పరశురాం కుటుంబ కన్నీటిని తూడ్చేలా చేసింది. సింధు ఖర్చులకు అయ్యే డబ్బుతో పాటు ఆమె రిహాబిలిటేషన్ సెంటర్కి మేమే సాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. మా సంఘం తరపున అందరం కూడా మరి కుటుంబానికి కొంత సహాయం చేయాలనుకుంటున్నాం. వాళ్ళకి ఒక ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఆదుకోవాలని ఆర్టీవీ సాక్షిగా మీ అందరికీ కోరుకుంటున్నాం. కూతురి వైద్య ఖర్చులు భరించలేక కన్నతండ్రి తనువు చాలించేసిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాసులనే కాదు, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కూడా కదిలించింది. ప్రభుత్వమే స్వయంగా కదిలి వచ్చే పరశురాం కుటుంబ కన్నీటిని తూడ్చేలా చేసింది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామరెడ్డిలను కూడా చలింపజేసింది ఈ సంఘటన. ఒకవైపు ఊరంతా కలిసి వచ్చి పరశురాం కుటుంబానికి వెనుదన్నుగా నిలుస్తుంటే, సమాజం అంతా కలిసి వచ్చి ప్రస్తుతం పరశురాం కుటుంబానికి ఓదార్పునిస్తోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండలోని పరశురాం కుటుంబం వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతం వారి ఇంటి వద్ద నేను ఉన్నాను, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సమాజంలోని ఎంతోమంది ప్రస్తుతం ఈ సంఘటనను చూసి చలించి వేసిందని చెప్పి కన్నీరు పెడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి పరశురాం కుటుంబం కన్నీటిని తుడిచే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనను అటు ప్రసార సాధనాల వల్ల తెలుసుకున్నటువంటి కావచ్చు, ఇతరత్ర అనేక మార్గం ద్వారా తెలుసుకొని ఈ విషయం తమను చలించి వేసిందంటూ కూడా ప్రస్తుతం ఆ కుటుంబానికి కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నం కూడా సమాజం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అలాగే వచ్చినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది మనతో ఉన్నారు. అసలు ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు రావడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం పరశురాం కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఒక కుమార్తెకు వైద్య ఖర్చులు భరించలేనటువంటి ఒక దుస్థితిలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు ఊరంతా కూడా కలిసి వచ్చి చెప్తోంది. ప్రస్తుతం ఊరంతా కూడా ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంది. సమాజం అంతా కూడా కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ పూడ్చలేంది. ప్రస్తుతం మీరు ఎందుకు వచ్చారు? ఆ కుటుంబానికి ఏం భరోసా ఇచ్చారు? ఓకే. నా పేరు గోపి అండి. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఇది మీడియాలో చూశాను. నేను చూసి ఆ వార్త చదివే వరకే చాలా ఎమోషన్ అయిపోయాను. సో ఎలాగైనా ఈ కుటుంబాన్ని కలవాలి అనే ఉద్దేశంగా, నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూశాను. సో చాలా దీన స్థితిలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి సరైన న్యాయం చేయాలి ఏ విధంగానైనా అనుకొని రావడం జరిగింది. సో ఈ కేసును ఆల్రెడీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళి మానవ హక్కుల కమిషన్ కూడా తెలియజేయాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే, ఆల్రెడీ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకున్నది అనేది. సో అదొక సంతోషకరమైన వార్త. సో త్వరలోపనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. సో అలాగే ఈ ఈ అమ్మాయికి జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాన్నగారు రీసెంట్గా సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో తనకు సరి అయిన విధంగా ఎవరైనా ఒకరు, ఈ లాయర్స్ కానీ ఇంకెవరైనా కానీ, సమాజంలో ఉన్న వ్యక్తులు కొద్దిగా మనోధైర్యాన్ని ప్రసాదించి ఉంటే ఈ కుటుంబము ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. అతనికి సరి అయిన అవగాహన లేక తొందరపడి ఎంతో బాధతోనే అతను సూసైడ్ చేసుకున్నాడు. సో ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు, కానీ ఆ కుటుంబానికి వచ్చింది.
సో దీనికి సహాయ సహకారాలు కూడా మిగతా మీడియా వాళ్ళు, తర్వాత సమాజంలో ఉన్న ప్రముఖులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు ఈ కుటుంబానికి. సో త్వరలోనే ఆ అమ్మాయి బాగా మళ్ళీ యథావిధిగా కోలుకోవాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రముఖ హైకోర్టు లాయర్ ఆయన హైదరాబాద్ నుంచి ఈ విషయం తెలుసుకొని పూర్తిగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నం చేశారు. ఇలా సమాజంలో ఎంతోమంది ఇటువంటి ఘటనల పట్ల మానవత్వాన్ని ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తున్నారు ఇటువంటి వ్యక్తులే. ప్రస్తుతం నిన్న స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి కూడా స్వయంగా వచ్చారు. పరశురామ్ కుటుంబాన్ని పరామర్శించారు. సింధు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సింధుకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని ఒక హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కుటుంబం పెట్టుకున్నటువంటి ఆ వైద్య ఖర్చులన్నింటినీ కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా చెల్లించేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తానని మంత్రి పొంగులేటి కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మరో 2 రోజుల్లో హైదరాబాద్ రావాల్సిందిగా ఆ కుటుంబాన్ని కూడా సూచనలు చేశారు. పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఏమేమి సహాయం అందాలో ఆ సహాయాన్ని అంతా కూడా ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి సహాయాన్ని అంతా కూడా తాము అందిస్తామని చెప్పి స్వయంగా మంత్రి పొంగులేటి ఇంటికి వచ్చి వారికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లలిత కూడా మనతో ఉంది, సింధు తల్లి. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మా. నిన్న ఏం జరిగింది? మంత్రి గారు వచ్చి ఏం చెప్పారు? మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? సింధు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారా? ఈ ప్రస్తుతం కండిషన్ ఏ విధంగా ఉందని చెప్పారు? మంత్రి గారు వచ్చిండండి. వచ్చి పాపకు చూసిండు. పాపకి ఏమైనా ఎంత బిల్లులు అయిందో అంత బిల్లు ఇప్పిస్తా అని అన్నాడు. పాపకైతే ఆ డాక్టర్ ఏదైనా బిల్లులు, మెడిసిన్ బిల్లులు అది ఏదైనా ఉంటే ఇప్పిస్తా అని అన్నాడండి. అది ధైర్యం ఇచ్చి ఇంకేమి. మీరు ఏం చెప్పారు? ఇంకా మీకు జరిగినటువంటి కష్టం నష్టం ఏమని చెప్పారా? పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నాయని చెప్పారా? పరశురామ్కి సంబంధించి కొంత భూమి కూడా ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదని చెప్పి తెలుస్తుంది. దానికి సంబంధించి ఏమైనా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం? ఎక్కలేదండి. అప్పుడు ఫస్ట్లో భూమి ఎక్కాలని, పట్టకు ఎక్కాలని 2-3 సార్లు కాదు 10 సార్లు కూడా తిరిగిన కూసుమిసులో తిరిగితే ఎంఆర్ ఆఫీస్లో ఏమన్నారంటే ఆ సర్వే నెంబర్ భూమి ఖాళీ లేదు, నీకు ఎక్కదు ఇక అని చెప్పారండి. చెప్తే మరి సర్వే పెట్టిస్తే వెళ్ళొద్దండి, ఎక్కువ భూమి ఎవరి కాడ ఉందో మాకు కూడా కావాలిగా, అందరికీ డబ్బులు పెడుతున్నారు కదా, మాకు ఎందుకు పడట్లేదు, ఎప్పుడో తీసుకున్నా అని అంటే మాకు కొంచెం ఉన్నా అని మాకు లెక్క చేయట్లేదు అని కూడా అన్నాడు ఆయన. అని వాళ్ళు పంపుతలే సర్వే చేపిస్తా, ఎవరి కాడ ఎక్కువ ఉందో తీసి నీ పేరు వేపిస్తా అని అన్నారండి. అంటే ఆ అప్లికేషన్ పెట్టిన కూడా అక్కడ తీసుకున్నారు కూడా. మాకేం వస్తుంది అని ఇక అనుకోకుండా మా పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది. నా కొడుకు ఏం స్పాట్లో అట్లా అయిపోయిండు. 3 సంవత్సరాలు అవుతుందండి, 2 వెళ్ళి 3 తెలిగింది. ఇక బాధ నుంచి ఇక పాపకు పెట్టలేక ఇక ఎక్కడ అప్లికేషన్ ఇవ్వటానికి అసలు ఎక్కడ అసలు భూమి విషయం ఇక బోలే మేము తెస్తున్నావు, నెలకు 60,000 అవుతుంది, తెస్తున్నా పిల్లకే తెస్తున్నా పిల్లలు లేవాలి అని ఇక అదే బాధతోని ఇటు అటు పెట్టుకొని వచ్చినామండి. ఇన్ని రోజు కోలుకొని వచ్చినాం కానీ కూలి నాలి చేసుకొని కష్టం చేసుకొని కౌలు భూమి చేసుకొని కూరగాయలు అమ్మి వెళ్ళగొట్టిండు. కానీ మళ్ళీ లాస్ట్కి నాకు కూడా ఏం చెప్పకుండా ఇక అమ్మటైపోయి నా లాస్ట్ చివరి మాటలు ఏమన్నాడంటే, అమ్మ నెలతా నేనైతే ఉండను, ఎన్ని రోజులు భరాయించుకుని వచ్చిన 2-3 కాదు 10 చోట్ల అడిగిన. ఆల్రెడీ 30 లక్షల అప్పులు ఉన్నాయి. ఇంత ఇసుదలో 70 లక్షలు 80 లక్షలు అయినాయి. ఇక నుంచి ఖమ్మం ఇంటికి తీసుకొచ్చినా ఇంత అవుతుంది. డాక్టర్ బిల్లు కూడా మనమే చేసుకున్నా, మెడిసిన్ బిల్లే 60,000 అవుతుంది. ఇక నా వల్ల కాదు, రోజు 2 ఏళ్ళు నేను ఏ కష్టపడితే వస్తుంది, నేను జాబ్ చేసినా ఏమని అన్నడితే ఇక అదే మాట అని ఫస్ట్లో 2-3 రోజులు అట్లా అన్నాడు. ఏం కాదు, మనకి దేవుడు ఉన్నాడు, మనం ఎవరైనా నేను ధైర్యం చెప్పినా ఇక మనసులో ఏమో చెప్తే నేను ఒక్కోసారి బీవీ డౌన్ పడి ఉంటా, నాకైతే తెలియదు కానీ పడతా అంట. నాకు ఏమీ చెప్పలే, కడుపులో దాచుకొని నాకైతే పాప దగ్గరనే వస్తాడు కానీ ఎక్కడితో తీసుకోలే. ఇక అట్లే చెప్పి లాస్ట్ చివరి మాట ఏమంటే, నెలతా నా వల్ల కాదు, ఇప్పుడు ఎన్ని రోజులు భరించుకున్నా, నా కడుపులో పేగులు బయటకు వచ్చింది, నాకైతే నాట్లో బలం లేదు, చేయాలని ఓపిక లేదు, బలం లేదు. ఫస్ట్ తిరగాలి, ఇట్లా అమ్మాలి, ఈ పని ఈ ఇంటి పని అని చేయలేను, పాప పని చేయలేను అని లాస్ట్ చెప్పిన. నేను మందు దాగి బావిలో దూకిసాను. వద్దు అని ఎంత మొత్తుకున్నా ఇక లాస్ట్ చివరి మాట అని లాస్ట్ మళ్ళీ ఏమన్నాడంటే, అక్కడ బల్లకడ మందు ఉంది, నీకు తాగాలని నీకు కూడా ఓపిక ఉంటే నువ్వు కూడా తాగు, ఇక దానికన్నా మనం తెచ్చేది ఏం లేదు, అసలు మనకి ఏం అసలు ఇన్ని రోజులు పెట్టిన ఆధారం అసలు ఏం అనిపించట్లేదు అని చెప్పిండండి. ఒక అచేతన స్థితిలో ఉన్న తన కూతుర్ని సాధారణ స్థితికి తీసుకొచ్చినందుకు పరశురామ్ అవిశ్రాంతంగా శ్రమించాడు. 2 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. కాయ కష్టం చేసి వచ్చినటువంటి ఆ సంపాదనను
వైద్య ఖర్చుల కోసం భరించాడు. కానీ ఎప్పటికీ తన కూతురు సాధారణ స్థితికి రాలేకపోవడంతో తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యాడు. ఒకవైపు అప్పు పుట్టక ఉన్న అప్పు చెల్లించలేనటువంటి ఒక దుస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య శరణ్యమని అనుకున్నాడు పరశురం. అదేవిధంగా గత ఆదివారం అతను ఆత్మహత్య చేసుకొని మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మం జిల్లా వాసులందరినీ కూడా కలిచివేస్తుంది. ఈ అంశంపై స్వయంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఆ తర్వాత నివేదికను అందజేయాలని కూడా మానవ హక్కుల కమిషన్ ఖమ్మం జిల్లా కలెక్టర్ని అయితే ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతం ఈ అంశంపై లోతైనటువంటి దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే అసలు ఏ స్థాయిలో వీరి కుటుంబం ఆర్థిక పరిస్థితులను, ఈ సమస్యలను ఎదుర్కొంటుంది. అదేవిధంగా పరశురాంకు సంబంధించినటువంటి కొంత వ్యవసాయ భూమి ఎందుకు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు, అతని ఆర్థిక పరిస్థితులు ఏంటి అనే అంశంపై, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ఎందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు, ఇలా అనేక అంశాలపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తును అయితే ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. ఆ నివేదికను మానవ హక్కుల కమిషన్ కూడా అందించబోతుంది. ప్రస్తుతం స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశంపై దృష్టి సారించారు. నేరుగా కుటుంబం వద్దకు వచ్చి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరశురాం కుటుంబం కన్నీరు తుడిచే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం తరపున వ్యక్తిగతంగా తాను సాయం అందిస్తానని మంత్రి పొంగులేటి కూడా స్పష్టం చేయడంతో ప్రస్తుతం ఆ కుటుంబం కొంత ఆవేదన దిగమింగుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఊరి యువత ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కండిషన్ ఏంటి, మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఆ పాపకు సంబంధించి వైద్య సేవలు అందిస్తామని చెప్పారా, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నామని చెప్పారా? నిన్న మినిస్టర్ గారు పాలేరు నియోజకవర్గం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా సింధుని పరామర్శించడానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి వచ్చారు, హామీ ఇచ్చారు, నేను వైద్య ఖర్చులు ఎంతున్నా నేను భరిస్తాను, నేను ఇస్తాను, మీరు బాధపడకండి అనేసి మా అత్తయ్యకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అది మాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే మా మామయ్య గారు సాదా బైనమా ఉంది, దాన్ని రికార్డులో ఎక్కియాలి, నాకు ఒక పట్ట కావాలి, నాకు ఒక బీమా కూడా వస్తుందేమో అనే ఆవేదనతో చాలా పలుసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా దానివల్ల ఉపయోగం లేకపోయింది. అది ఉన్నా కూడా ఈరోజు ఒక 5 లక్షలైనా బీమా అనేది క్లెయిమ్ అయ్యేది, కానీ కాలేదు. అది కూడా ఒక డిఫెక్ట్ లాగా అనుకుంటున్నాం. సో దీనికి ప్రభుత్వం స్పందించి దానికి సానుగుణంగా స్పందించాలని, వాళ్ళకి ఒక ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ఆదుకోవాలని ఈ ఆర్టీవీ సాక్షిగా మీ అందరికీ కోరుకుంటున్నాము. మిమ్మల్ని ఎప్పుడు రమ్మని చెప్పారు? మంత్రి గారిని కార్యాలయం నుంచి మీకు కాల్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పుడు రమ్మని చెప్పారు? ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకున్నామని? మినిస్టర్ గారు వారితో పాటు మన ఎంపీ గారు కూడా వచ్చారు. నాకు గత రాత్రి ఎంపీ గారి పిఏ గారు కూడా కాల్ చేశారు. కాల్ చేసి, రాజా మీ పరిస్థితి ఏంటి నాకు ఒకసారి క్లారిటీగా చెప్పమన్నారు. నేను వారికి క్లారిటీగా విన్నవించుకున్నాను. వాళ్ళు కూడా ఏమన్నారంటే, ఈ 2-3 రోజుల్లో మీరు ఏ హాస్పిటల్లో అనుకుంటున్నారో ఆ హాస్పిటల్కి రండి, నేను నాతో పాటు ఎంపీ గారు ఇద్దరు వస్తాం, మేమే దగ్గరుండి డాక్టర్తో మాట్లాడి సింధు ఖర్చులకు అయ్యే డబ్బుతో పాటు ఆమె రీహాబిలిటేషన్ సెంటర్కి మేమే సాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాకుండా వెంటనే రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు మాకు ఆ బిల్లులు, సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులు అవి పెట్టమన్నారు. నేను ఇందాకే సార్ వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేశాను. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. దాంతోపాటు కొద్దిగా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు మాత్రం కొద్దిగా తొందరగా వస్తే మా చెల్లి ట్రీట్మెంట్కి కూడా కొద్దిగా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మేము కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైనా దాతలు సహకారం చేయాలనుకుంటే ఆర్టీవీకి మా పిన్ని వాళ్ళ అకౌంట్ నెంబర్తో పాటు ఫోన్పే నెంబర్ ఇస్తాం, వాళ్ళదే ఇస్తాం. దయచేసి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సహకరించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఆర్టీవీకి నా ధన్యవాదాలు. ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్న సింధును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఆ ఊరంతా కూడా నడుం బిగించింది. ఊరు యువతతో పాటు అటు సింధు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశంలో కొంత భాగస్వామ్యం కావాలని అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులంతా కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఊరి వాళ్ళంతా కలిసి గతంలో కూడా సింధు వైద్య ఖర్చుల కోసం 20 నుంచి 25 లక్షల వరకు కూడా జమ చేసి వైద్య ఖర్చులు భరించినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సింధులో కొంత స్పర్శ రావడం కావచ్చు, ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నటువంటి దశలో పరశురాం తన తండ్రిని తనకు దూరం అవ్వడం అటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిజంగా అందరినీ కలిసివేస్తుంది ఈ సంఘటన. సమాజం అంతా కలిసి ప్రతి ఒక్కరు కూడా సింధుకు ఆరోగ్యం త్వరితగతిన బాగుపడాలని, ఆమె ఆరోగ్యాన్ని బాగుపరచడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది న్యూస్ రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.